తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కుడారై గంగాళోత్సవం సామూహిక పొంగలి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ నేతృత్వంలో లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా శనివారం కుడారై గంగాళోత్సవం సామూహిక పొంగల కార్యక్రమాన్ని పుణ్య దంపతులు భక్తి శ్రద్ధలతో జరిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ధనుర్మాసంలో జరిగే ఈ సామూహిక పొంగలి ఉత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ గోదా రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ స్వహస్తాలతో సామూహిక పొంగల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉప్పల వరదరాజు మాట్లాడుతూ ధనుర్మాసంలో విశేషంగా వచ్చే ఈ సామూహిక పొంగల్ కార్యక్రమం ద్వారా భక్తుల్లో ఐక్యతను, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది దంపతులు పాల్గొన్నారని తెలియజేశారు. ప్రధాన అర్చక స్వామి రొప్పిచర్ల మారుతి చక్రవర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, పలువురు పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఏం చేసినటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మరి గత నెల రోజులుగా ధనుర్మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజున కూడారై ఉత్సవ సందర్భంగా మరి 108 గంగాళాలతో స్వామివారికి పాయసం నివేదన చేసి, అలానే మరి భక్తులందరితో సామూహికంగా పాయసం తయారు చేయించి ప్రతి ఒక్కరితో చేయించి అది నివేదన చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా సంక్రాంతి సంబరాలు ఈ రోజున మన తెనాలి పట్టణంలో బోస్ రోడ్లో వేయించినటువంటి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో మహిళలందరూ పాల్గొని చక్కగా ఈ కార్యక్రమంలో సంక్రాంతి ఉత్సవాన్ని ముందుగా ఈరోజు జరుపుకున్నారు. అందరికీ మరొక్క మారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు.